హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు పర్ఫెక్ట్గా, రుచిగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇది ఓల్డ్ జనరేషన్ ప్లస్ న్యూ జనరేషన్ కంబైన్డ్గా ఉంటుందండి రెసిపీ. చూడండి ఎలా చేస్తానో నేను. ఏ చేప అయినా తీసుకోండి, ఏ రకం చేప అయినా మీరు ఈ మెథడ్లో చేపల పులుసు చేస్తే మీ చేపల పులుసుకి అందరూ ఫిదా అయిపోవాల్సిందేనండి. చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ తగ్గట్టుగా ఉంటుంది ఈ రెసిపీ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ చేప ముక్కలు బాగా శుభ్రంగా వాష్ చేయండి, ఒక 3 to 4 times. నెక్స్ట్ కల్లుప్పు వేసి కూడా ఒక 2 times వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత నేను వేస్తున్నాను. ఇప్పుడు ఒక దబరలో చేప ముక్కలన్నిటిని తీసేసుకొని దీంట్లో ఉప్పు వేసానండి. ఉప్పు, పసుపు వేసాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ఒక 2.5 spoons వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 3 spoons కూడా వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు ఉన్నారండి, అందుకని ఒక 2.5 spoons వేస్తున్నాను. వేసి ఇలా ముక్కలకి బాగా పట్టేటట్టు హ్యాండ్తో బాగా కలపాలి. కొద్దిగా ఒక 2 tablespoons ఆయిల్ వేయండి. వేసి ఒక 5 minutes, 3 to 5 minutes ఇలా పెట్టేయండి. ఎందుకంటే చేప ముక్కలు బాగా ఉప్పు కారం అనేవి అబ్జర్వ్ చేస్తాయండి. మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. ఇప్పుడు చేపల పులుసు కోసం కొద్దిగా మసాలా రెడీ చేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసి ఒక డబ్బాలో నిల్వ పెట్టుకోండి. ఒక 2 to 3 months అయితే పొడైతే పాడవదండి. మనం ఏ కర్రీ అయినా చేసుకోండి, పులుసు చేసేటప్పుడు ఏ పులుసు అయినా కానీ, చేపల పులుసు అనే కాదు మరే ఇతర పులుసులకైనా ఈ పొడి వేసుకుంటే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. పొడైతే ఇలా వస్తుందండి. దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఎండు కొబ్బరి ముక్కలు బాగా వాష్ చేసి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 6 tomatoes, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం చేప ముక్కల్లో వేయాలి. వేసి ఒక మామిడికాయ తీసుకోండి. ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను. ఇలా మామిడికాయను పీల్ ఆఫ్ చేసి కట్ చేసి వేసుకోండి. ఒక 3 green chillies వేసి ఇందులో చింతపండు రసము ఒక కప్పు దాకా వేసుకోండి. తర్వాత సరిపడా నీళ్లు కూడా వేయండి. ఎందుకంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా ఉండకుండా పలుచగా ఉండాలండి. సో వాటర్ ఎక్కువ వేసుకోండి. మూత పెట్టి ఒక 10 minutes ఉడికించండి. చూడండి చింతపండు రసము, మనం మామిడికాయ 2 వేసాము. ఎందుకంటే మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరండి అసలు చేపల పులుసుకి. చింతపండు రసం అనేది కొద్దిగా చిక్కదనం కోసం వేసుకోవాలండి. నేను హై ఫ్లేమ్లోనే పెట్టున్నానండి. ఇలా హై ఫ్లేమ్లోనే ఇప్పుడు 3 tablespoons కొబ్బరి మసాలా వేయండి. కొబ్బరి మసాలా వేయడం వల్ల కర్రీ ఇంకొద్దిగా టేస్ట్గా వస్తుందండి. అసలు వేయకపోతే బాగుండదు. సో కొద్దిగా వేసుకోండి, ఎక్కువైతే వేయకూడదు. 3 tablespoons వేసుకోండి సరిపోతుంది. ఇలా వేయడం వల్ల కూర మన కర్రీ అనేది చిక్కగా వస్తుంది. మూత పెట్టేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 2 tablespoons ఆయిల్ వేస్తున్నాను. ముందు మనం చేపలు కలిపేటప్పుడు 2 tablespoons ఆయిల్ వేసాము. సో టోటల్గా 4 tablespoons ఆయిల్ అయితే పడుతుంది. ఫిష్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. చూడండి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క బాగా ఉడుకుతుంది. కొద్దిగా మనం చేసుకున్న పొడిని వేయాలండి, జీలకర్ర మెంతుల పొడిని. ఇప్పుడు కొత్తిమీర చల్లేయండి. కొత్తిమీర చల్లటం వల్ల కర్రీలో మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందండి. ముందే ఇలా ఉడికేటప్పుడే వేయాలి. చూడండి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల
కొరియాండర్ స్మెల్ మంచిగా వస్తుందండి మన కర్రీలో. మన ఫిష్ కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు ఏమన్నా మీకు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి, మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే. లేదంటే సరిపోతుందండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఉప్పు ఏమన్నా తక్కువ అనిపించినా కొద్దిగా యాడ్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మనం దబరని కుదపాలి. మనం గెంటెలు అయితే పెట్టకూడదండి, పెడితే ఫిష్ కర్రీలో ముక్క అనేది ఇరిగిపోతుంది. చూశారు కదా ఫిష్ కర్రీ ఎలా చేయాలో, చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి. ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఇలా వీడియోని షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ మెథడ్లో చేయడం అనేది తెలియదండి, అందరూ తెలుసుకుంటారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చేపల పులుసు చేయడం రాకపోయినా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. చూడండి, చివరిలో ఇలా గార్నిష్ చేసుకోవాలి, కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టేసుకోండి. చాలా సూపర్గా గుమగుమలాడే ఫిష్ కర్రీ అనేది రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.